ఇంట్లో కూరగాయలు లేవు ఏం లేవు, అందుకే షాప్కి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొచ్చా. నిజానికి ఏదైనా కర్రీ చేద్దామని తెచ్చా, కానీ ఇది తెచ్చి నాకు అస్సలు ఓపిక లేదబ్బా. అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ప్రిపేర్ అయిపోయా. ఏంటక్క ఆయిల్ ఎర్రగా ఉందనుకుంటున్నారా? అది ఆల్రెడీ ఒకసారి యూస్ చేసిన ఆయిల్. మనం మిడిల్ క్లాస్లో ఒక్కసారి యూస్ చేసిన ఆయిల్ పడేస్తామా? సెకండ్ టైం యూస్ చేస్తాం కదా. అదేంటో కానీ 2 days నుంచి పాపని స్కూల్లో పంపించేంత వరకు బాగా స్పీడ్గా ఉంటా. ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసి పాపని స్కూల్లో పంపించేస్తానా, ఇంకా స్టార్ట్ అవుతుంది బద్ధకం. అదేంటో ఆ టైం నుంచి బద్ధకం పీక్స్కి వెళ్ళిపోతుంది. పడక తప్ప ఇంకేమి గుర్తు రావట్లేదు. అయినా ఎంతసేపు పడుకున్న తర్వాత లేసి పని చేసుకోవాల్సింది మనమే కదా. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో తెలుసా? ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఫస్ట్గా ఎగ్స్ అయితే వేసేసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటా. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అవ్వనివ్వాలి. దీంట్లోకి సన్నగా దొరుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అంటే కొంచెం, చాలా తక్కువ వేసుకోవాలి. అంత తక్కువ ఎందుకు వేసుకోమన్నానంటే మళ్ళీ తినేటప్పుడు ముద్దకి దాని ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది. దాంట్లో పచ్చి వాసన అంతా పోయాక మనం ఎంత రైస్ తీసుకోవాలో తీసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ రైస్ కానీ ఇప్పుడు పెట్టలేదు, మార్నింగే పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకేసారి రైస్ చేసేస్తాను. అదే ఇప్పుడు దీంట్లో వేసుకున్నా. దాంట్లోకి పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయిపోయిందా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అక్క ఏం ఎగ్గు సగం దాచేస్తున్నావే అనుకుంటున్నారా? అది మా వాడికి లేండి. దీంట్లోనే కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మ్యాక్సిమం ఎగ్ ఫ్రైడ్ రైస్ కంప్లీట్. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. నా దగ్గర కొద్దిగా ఉన్నది, మీరు బాగా వేసుకోండి. ఇక ఇంతే, వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఎలా ఉంది ప్రాసెస్? మీ ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుందా, లేకపోతే డిఫరెంట్గా చేసుకుంటారా? నేను టిఫిన్ తినలా, అందుకే ఆకలేస్తుంది. చేయగానే పెట్టుకో తినేసానబ్బా నేను. ఇలాంటి రైస్లోకి సైడ్ డిష్గా ఆనియన్ లేకపోతే అస్సలు తినలేం. దీంతో పాటు మా పాపకు దొండకాయ ఫ్రై చేస్తే దాన్ని కూడా వేసుకొని తినేసా. టీవీలో ఏమైనా సినిమానో సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతూ తిందాం అనుకుంటే మా వాడు బొమ్మలు చూస్తున్నాడు. వాటిని చూస్తూ చిల్ అవుతూ తినాలన్నమాట ఇప్పుడు నేను. ఎప్పుడు మీ రెసిపీసే కాకుండా నా రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నాకు కూడా కాస్తంత హ్యాపీగా ఉంటుంది కదా. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్, బాయ్ బాయ్.